నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుండే పరమేశ్వరుని విశేష అభిషేకాలు, ఆలయ ప్రాంగణంలో భక్తుల కార్తీక దీపారాధనలు. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది. కుక్కల సమస్య కూడా ఎక్కువగా ఉంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలు ప్రస్తావించిన కౌన్సిలర్లు. మహిళల రక్షణకై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో మహిళా మీకోసం అనే కార్యక్రమం చేపట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం. దీనిపై మహిళల్లో బాలలు అవగాహన కల్పించిన తెనాలి పోలీస్. మహిళలపై ఆకృత్యాలు కాగడాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలుంటాయంటూ డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరిక. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని ఈ వార్డులో సరిపడినంత మంది కార్మికులు లేకపోవడం వల్ల వీధులు అపరిశుభ్రంగా ఉంటున్నాయని పలువురు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. కార్మికుల సంఖ్య పెంచడంతో పాటు పారిశుద్ధ్యంపై అధికారుల పర్యవేక్షణ చేయాలని సూచించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం సోమవారం ఉదయం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ లేచి తన వార్డులో కార్మికులను ఎవరికి చెప్పి మార్చారని, ఇలా చేయటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ నిలిచిపోతుందని తెలిపారు. ఇంతలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి లేచి తన వార్డులో ఉన్న కార్మికులు స్థానికులు కావటం వల్ల ఎవరు పనులు చేయటం లేదని, తన వార్డులోని వారిని ఇతర వార్డులకు మార్చి తన వార్డులో కొత్త వారిని నియమించాలని కోరారు. కౌన్సిలర్ల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఆరోగ్య అధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల హామీ ఇచ్చారు. నా వార్డులోనూ కార్మికుల్ని ఎందుకు మార్చారు? నా వార్డులో కార్మికులు ఉంటే అటు నుంచి 26వ వార్డు కార్మికులు ఆ లైన్ ఊడుస్తూ పోగలేస్తున్నారు. ఇటు మెయిన్ రోడ్లో 30 వార్డు వాళ్ళు స్టీల్ స్టాల్ దాకా వాళ్ళు చేస్తున్నారు. నేను వార్డు కౌన్సిలర్ ఉండాలిగా, నాకు చెప్పాలిగా, నేను ఇటు మారుస్తున్నానని ఒక మాట అనాలిగా. అనకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవాలా? వర్క్ చేయటంలా. ఇప్పుడు నా వార్డులోనే జనం తక్కువని 7-8 నెలల నుంచి నేను చెబుతున్నా, ఒక్క ప్యాకేజీ ఇవ్వండి, ఇద్దరు కార్మికులు ఇవ్వండి అని 8 నెలల నుంచి చెబుతుంటే మీరు అని వింటున్నారా? కొంచెం సరే తీసుకోండి. నేను వచ్చిన దగ్గర నుండి చెప్తాను అధ్యక్ష, వాళ్ళు మార్చుతారు, తప్పనిసరిగా మార్చాలి. వేరే డిగ్రీలు కేసేసి నాకు మార్చాలి. మగ పిల్లలు అసలు లేరు నాకు వార్డులో. కాలువలు తీసేవాళ్ళే లేరు. వార్డు నాకు పెద్దది, 2 సచివాలయాలు, వార్డు పెద్దది, మెంబర్స్ లేరు. కొంచెం నాకు అలాగే కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, ఆవుల కోటయ్య, పసుపులేటి త్రిమూర్తులు లేచి తమ వార్డులో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది వస్తున్నారని, వారి సంఖ్య పెంచాలని సూచించారు. గ్యాంగ్ వర్క్ కోసం నియమించిన వారు కొద్ది సమయం పనిచేసిన తర్వాత కాలక్షేపం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. వీరి వల్ల వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడటం లేదని, వీరి స్థానంలో మంచివారిని కార్మికులుగా నియమించి నెల జీతం చెల్లిస్తే చాలా వరకు వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉందని సూచించారు. సూచనలు పరిశీలిస్తామని చైర్పర్సన్ రాధిక హామీ ఇచ్చారు. వీళ్ళు కుక్కల ప్రాణం తీసుకోవడం, కుక్కలకి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ చెప్తారు కదా. ఎవరిలో చెప్తే వాడి పరిస్థితి తెలుసు. వాడికి ఇబ్బంది తెలియట్లా. కారులో తిరుగుతారు, ఎటు తిరుగుతారు కాబట్టి వాళ్ళ బట్టి మీద నడవరు, బొమ్మ మీద ఎవరు, సైకిల్ మీద ఎవరు వాళ్ళకి తెలియదు కదా దిశ. మీటింగ్ చెప్పండి, మీటింగ్ ఎక్కడతారు. కానీ నా పరిస్థితి సామాన్య ప్రజలకి వాళ్ళకి తెలిసింది దిశ. అది మీరు గుర్తించుకొని ఏం చేయాలనేది నాకు బాధ కదండి. పిల్లలు మనుషుల మీద గాలి వస్తుంది, నాకు బాధగానే ఉంది. దాన్ని పట్టుకుంటానా కేసులు ఉంటాయని. వాళ్ళని గ్యాంగ్ వర్క్ అని పెట్టుకొని ఆ 25 మందిని 30 మందికి ఒకరోజు జీతం ఇచ్చేసి పంపించేస్తున్నారు. అట్లా నెలవారికి పెడుతున్నారు. మీరు ఇటు వస్తున్నారు, వాళ్ళు చక్కగా ఏర్పాటు అక్కడ కూర్చోండి, టీ తాగుతున్నాం, టిఫిన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం. అది కాకుండా కొత్త వాళ్ళని మన వాళ్ళనే పెట్టుకొని
వాటికి ఒక ఇద్దరినో ముగ్గురునో ఒక్కరినో పెట్టుకొని చేసుకుంటే ఇది బాగుంటుందిగా. ఆ డబ్బులే నీకు తగలబెట్టండి మీరు పెట్టేది. వాళ్ళందరూ ఎవరితో పెట్టకుండా అప్పుడు వాటికి ఇబ్బంది ఉండదు, కౌన్సిలర్కి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరేముంది, ఇప్పుడు సచివాలయం పెట్టకో లేకపోతే ఎవరో శానిటైజ్ పెట్టుకో ఎవరికో కూడా అప్పు చేస్తున్నారు. ఏంటయ్యా ఎవరు లేరని అంటే ఇప్పుడే నేను కూర్చున్నాం, మేము టిఫిన్ చేస్తున్నాం, టిఫిన్ కూడా చేయొద్దా అని అంటున్నాడు. అన్నం తినొద్దా అని అంటున్నాడు. అటు పోయారు మీరు, నేను ఇటు వెళ్ళాను, వైకుంఠపురం 12 వెళ్ళా, అక్కడ బాగా కూర్చున్నారు. సందులో మేడం గారు ఇటు వెళ్ళేది, నువ్వు ఇటు వెళ్ళావు, బాగా కూర్చున్నారు. ఏదైనా ఎప్పుడే కూర్చున్నారంటే ఇప్పుడే నేను కూర్చున్నాం, మంచిగా చదువుతున్నాం అని అంటున్నాడు. 25 మందిని పెట్టి ఉపయోగం ఏమైనా ఉందా? అలా డబ్బులు ఎత్తున్నాం 600, ఒక ఇద్దరిని ఇవ్వండి, వాటికి జీతం ఇవ్వండి, సమస్య అది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇచ్చేయండి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు? పని చేయకుండా చక్కగా ఆడబట్టి ఆడ నీడ చూసుకొని అపార్ట్మెంట్ చూసుకొని చెట్టు కింద చక్కగా కూర్చొని వాళ్ళ టైం అవ్వగానే అయిపోయింది మా టైం అని వెళ్ళిపోవాలి. తప్పకుండా మీ సూచనలు పరిగణలో తీసుకుంటామండి. తీసుకొని అదే ప్రకారంగా ఆ శానిటైజ్ స్పెషల్ శానిటైజ్ తప్పకుండా ఈ సభాధ్యక్షుల వారి అనుమతితో ఈ సమస్యను మీరు అందరూ మనం డిస్కస్ చేసేద్దాం మేడం. సమస్య పరిష్కరిద్దాం. ఈ లోపం ఎక్కడ జరుగుతుందండి? మన ఆఫీసులో అంటే కొద్ది సూపర్వైజేషన్ లో కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సూపర్వైజర్ దానిలో అది కూడా ఆ సమస్యను కూడా మేము ప్రతిరోజు గమనిస్తూ జరుగుతూ ఉంది. వాళ్ళ సూచనలు చేస్తూ ఉన్నాం. కొన్ని ఏరియాలో ఉన్న సమస్యలు వెంటనే రెక్టిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి కొద్దిగా ప్రజలు సహకరించాలి. ఈ వర్కర్స్ కూడా అలాంటి వాళ్ళు కూర్చున్న వాళ్ళని మేమేదైనా వర్కర్స్ మీద చర్య తీసుకోవాలనుకున్నప్పుడు దానికి మిగతా అలాగే తెనాలి పట్టణంలో కుక్కల సమస్య ఎక్కువగా ఉందని, చిన్నపిల్లల్ని రోడ్లపై వెడుతున్న వారిని అవి కరుస్తున్నాయని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ అజెండాలోని మొదటి అంశం మినహా మిగిలిన అన్ని అంశాలు ఆమోదించినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి, ఇన్ఛార్జి ఎంఈ శ్రీనివాసరావు, ఆర్ఓ రాంప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మా స్పెషల్ మీటింగ్ వర్క్లో భాగంగా పెట్టడం జరిగింది. అలానే ఈ వర్క్ టెండర్లు అయి పిలవాలి కాబట్టి వర్క్ చేయాలి కాబట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది జరిగింది అన్ని వర్క్. అలానే అభివృద్ధి వైపుగా ఈ రోజున కొత్త రోడ్డు వేస్తానికి నిర్మిస్తున్నాం కాబట్టి ఈరోజు బురిపాలెం రోడ్డు కానివ్వండి, బోస్ రోడ్డు కానీ, అలానే ఎక్కడైతే సమస్య ఉందో అన్ని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అతి త్వరలోనే కొన్ని వార్డులు కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. అలానే ఈ రోజున 19 వచ్చేసి 2వ వార్డు 19 వచ్చేసి ప్రజలందరూ రిక్వెస్ట్గా ఇది ఒకటి అడిగారు. స్పెషల్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ సాధారణ సమావేశం అటెండ్ కాకపోతే రద్దు చేద్దామని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల వాయిదా వేసాము. అలానే అదే మామూలుగా మన శానిటేషన్ మెరుగుపడాలంటే నిజానికి మా అధికారుల లోపం ఉందని కూడా చెప్పవచ్చు. అలానే వర్కర్స్ కూడా తక్కువ ఉంటానా వాళ్ళు సక్సెస్గా చేయలేకపోతున్నారు. దాని మీద త్వరలోనే కొత్త వర్కర్స్ పెట్టుకుందాం అని కూడా మేము అనుకుంటున్నాం. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్దాం, అలానే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. త్వరలోనే ఆ సమస్య కూడా తీర్దామని చెప్పడం జరిగింది. అలానే అందరి సహాయంతో ఇంకా అభివృద్ధి వరకు అడుగులేద్దాం. తెనాలి పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పరమేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపారాధన చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్లారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి పాత శివాలయానికి భక్తులు పోటెత్తారు.
తెల్లవారుజాము నుండే ఆలయానికి భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అటు క్యూ లైన్తో పాటు ఇటు ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఆలయ తోట ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసిన మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. విశేషమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండే విశేష మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయ ఈవో వివి రమణకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక సోమవార విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాల వివరాలను ఆమె తెలియజేశారు. ఈరోజు ఈ నెలలో కార్తీక మాసంలో 4వ సోమవారం 4వ సోమవారం కాబట్టి మిగతా వారాలు రాబోయిన ఈ వారం అన్న స్వామివారిని దర్శించి, ఎందుకంటే కార్తీక మాసంలో సోమవారం విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున స్వామివారి దర్శించి ఫలాలు పుష్పాలు ఆయనకి సమర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరడమైనది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఈ దేవస్థానంలో స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. భక్తులకు అదేవిధంగా మారీస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం నుండి భక్తుల రద్దీ నెలకొంది. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కార్తీక దీపారాధనలు చేశారు. ఇక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆఖరి కార్తీక సోమవార పూజలు విశేషంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపారాధనలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు, అర్చకులు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం దక్షిణారామగాతం జపదే దేవి స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగదమిషం సన్నోస్తుపదే సింజుదశ్పదే ఓం శహాం దశ్యాం దహి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీరామ దేవస్థానం స్వామివారి తెల్లారుజామునే 3:30 కల్లా శ్రీ మహాగణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. కావున భక్తులందరూ తిలకించి తీర్థప్రసాదం స్వీకరించారు. కావున స్వామివారికి సాయంకాలం విశేష అలంకరణ జరుగును. సహస్రదీప అలంకరణ స్వామి అలానే 5 గంటలకల్లా చక్కగా స్వామివారి హారతులతో విశేష మంచు పర్వతాల్లో ఉన్న స్వామివారి దర్శనమిస్తారు. కావున చక్కగా భక్తులందరూ చక్కగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ప్రార్థన అలానే నిన్న చక్కగా సహము కుంకుమ పూజలు చాలా విశేషంగా చాలా అద్భుతంగా జరిగింది. చక్కగా అలాగే సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో కార్తీక మాస పూజలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కార్తీక మాసం 4వ కార్తీక సోమవారం సందర్భంగా సుల్తానాబాద్లో వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర స్వామివారి విశ్వేశ్వర దేవస్థానంలో ఈరోజు అభిషేకములు విశేషంగా జరిగి ఉన్నవి. తదుపరి స్వామివారికి అన్నాభిషేకము జరిగి ఉన్నది. కావున ఈ అన్నాభిషేకంలో పాల్గొన్న భక్తులకు స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే 1వ తారీఖు సాయంత్రము ఆదివారం సాయంత్రము స్వామివారి రథోత్సవము స్థానిక చెంచుపేట వరకు స్వామివారి రథోత్సవం ఊరేగింపు ఉన్నది. కావున భక్తులందరూ ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. రథోత్సవం సాయంత్రము 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగును. ఓం నమ శివాయ. అదేవిధంగా పినపాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా చివరి కార్తీక సోమవారం పూజలు ఎంతో వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి దీపారాధన చేశారు. శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు 4వ సోమవారము, ఈ యొక్క కార్తీక మాసంలో ఆఖరి సోమవారము. ఈ సోమవారం రోజున ఉదయం చక్కగా 4 గంటల నుంచే స్వామివారికి అభిషేక కైంకర్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. మరి ఈ నెల 29వ తారీఖు శుక్రవారం రోజున మాస శివరాత్రి. ఈ యొక్క మాస శివరాత్రి రోజునక
స్వామికి అర్చన చేస్తే నెల మొత్తం చేసినటువంటి విశేష ఫలితం వస్తుందిట. అటువంటి మాస శివరాత్రి రోజున మన దేవాలయంలో స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము అనగా 11 రుద్రాల అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 11 రకాల విశేషమైన ద్రవ్యములతో మరియు చివరి రుద్రంలో అన్నాభిషేకాన్ని కూడా చేసి స్వామి యొక్క అన్నప్రసాదాన్ని చక్కగా అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. అలాగే తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఆఖరి కార్తీక సోమవారం పురస్కరించుకుని పరిసర ప్రాంతాల ప్రజలు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యారావు, సిద్ధార్థి వెంకట మార్కండేయరావు, కార్యనిర్వహణాధికారి వి పద్మ, ఆలయ అర్చకులు పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల వివరాలు, ఏర్పాట్లను అర్చకులు తెలియజేశారు. ఈరోజు దశమి సోమవారం, ఉత్తరా నక్షత్రంతో కూడినటువంటి సోమవారం, కార్తీక మాసంలో 4వ సోమవారం చాలా విశేషమైనది. కావున దశమితో కూడినటువంటి సోమవారం కనుక ప్రతి ఒక్కరూ దశపాపహర దశమి అంటారు. అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు 10 రకాల దుర్గుణాలను పోగొట్టేటటువంటి దశమితో కూడినటువంటి సోమవారంతో కార్తీక మాసం వచ్చిన సోమవారం కనుక ఈ సోమవారం నాడు దీపదానం, దీప ప్రజ్వలన, అభిషేకము చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి యొక్క పాపాలు నశిస్తాయి. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శివాలయాలకు వెళ్ళి 365 ఒత్తులు వెలిగించి స్వామివారిని దర్శించుకొని అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు, దుర్గుణాలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లుతారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 10 ఆర్జీలు వచ్చాయి. సబ్ కలెక్టర్ వి సంజనా సింహ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. ఉదయం నుండి జరిగిన గ్రీవెన్స్లో సబ్ కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 10 అర్జీలు రావడం జరిగిందని సబ్ కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 6, పంచాయతీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, మెడికల్కు సంబంధించి 1, హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1 ఉన్నాయని చెప్పారు. వీటిని తక్షణ పరిష్కారం చేసేలా ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సోమవారం పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. 25 నవంబర్ 2024. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 10 గ్రీవెన్సెస్ రికార్డ్ అయ్యాయండి. 10లోనూ రెవెన్యూకి సంబంధించి 6 గ్రీవెన్సెస్, పంచాయత్కి సంబంధించి 1, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1. సో 6 ఏమో రెవెన్యూకి, మిగతా అన్ని 4 శాఖలకి అంటే పంచాయత్, పోలీస్, డిఎంహెచ్ఓ అండ్ హౌసింగ్కి ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయ్యింది. సో ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి రిజాల్వ్ చేయమని ఆన్లైన్ ద్వారా అలొకేట్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఏ పీరియడ్ వీటిని ఏవైతే ఉంటాయో బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఏదైతే పీజీఆర్ఎస్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం రిజాల్వ్ చేయాలో అవి అలా రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీ ద్వారా కూడా ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ ఇంకా జాయింట్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు పీజీఆర్ఎస్కి అందరు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇవి రిజాల్వ్ చేసి ఏదేమున్నా ప్రజలకి గ్రీవెన్సెస్ రిజాల్వ్ అయ్యేటట్టు చూసుకుందామని అనుకుంటున్నాం. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాల్ని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సమాయత్తమైంది. ఇందుకోసం జిల్లా అంతటా మహిళలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో భాగంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహిళా మీకోసం కార్యక్రమం నిర్వహించింది. మహిళల సంరక్షణయే మా సంకల్పం అంటూ జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్పీ సురేష్ కుమార్ నేతృత్వంలో మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని సోమవారం నుండి జిల్లా అంతటా శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, ఈవ్టీజింగ్లు వంటివి ఆగడాలు, అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో రూపొందించిన మహిళా మీకోసం అనే కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణతో పాటు వారిలో మరింత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం 9746414641 అను నెంబర్ని కేటాయించడం జరిగిందని చెప్పారు.
మహిళల్ని, చదువుకునే విద్యార్థినులపై ఈవిటీజింగ్, ఆగడాల వంటివి జరిగినా లేదా వారిపై అకృత్యాలకు పాల్పడినా కఠినమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. ఇందుకోసం పోలీసులు పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుందని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నిరంతరం పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్ చేయడంతో పాటు జీపీఎస్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల గంజాయి, మందిబాబులు ఆగడాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన మహిళ మీకోసం అనే కార్యక్రమం వారికి రక్షణగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ, రూరల్ మరియు కొల్లిపర మండల పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, అలాగే మహిళలు, స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహిళా మీకోసం అనే కార్యక్రమం ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఆపద సమయంలో ఆదుకోవడం అనేది లక్ష్యం. తెనాలి పరిధిలో అర్ధరాత్రి ప్రయాణం సింగిల్గా అంటే ఒంటరిగా వెళ్ళే మహిళలు ఈ 112 కానీ 974641 ఫోన్ చేస్తే మిమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరైనా భర్త బాధితులు ఏదైనా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాలేనప్పుడు ఈ నంబర్కి డైల్ 112 కానీ మేము ఇచ్చిన 974641 ఫోన్ చేస్తే ఈ మహిళా మీకోసం కేటాయించబడిన ఉమెన్ పీసీలు ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ గ్రీవియన్స్ని తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ర్యాగింగ్కి గురి కాగపడినా, ఎవరైనా మహిళలు ఏ సమస్యకు సంబంధించి దేనికైనా కూడా స్పందించడమే ఈ మహిళా మీకోసం యొక్క ముఖ్యోద్దేశం. దీన్ని గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం సమర్థవంతంగా పనిచేయగలమని ఈ పత్రికాముఖంగా దీనికి అందరూ కూడా ఈ సదుపాయాన్ని మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మహిళల భద్రతే లక్ష్యంగా ఈరోజు గుంటూరు జిల్లా పోలీసు వారు వినూత్నంగా మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు లాంఛనంగా ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. అది మనం ఇక్కడ ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మనం కూడా విర్చువల్గా ఇనాగ్రేషన్ చూసాం. దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడిన ఇప్పుడు 122 నెంబర్ కానివ్వండి, 9746414641 నెంబర్ కానివ్వండి, సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలోనే వారిని మా పోలీసు వారు చేరుకొని వారికి ఉన్న ఇబ్బందిని తీర్చే విధంగా కృషి చేస్తారు. దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోండి. మహిళల రక్షణ ఆ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది. మరి ముఖ్యంగా తెనాల్లో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ మహిళల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. అది గమనించండి. ప్రజలందరూ కూడా అంకిత భావంతో కష్టపడి కృషి చేస్తే ఇంగ్లీష్ను సునాశయంగా మాట్లాడవచ్చని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అన్నారు. ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం సాధిస్తూ క్రమశిక్షణ సత్ప్రవర్తన చూపించిన విద్యార్థుల్ని ఆయన అభినందించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇంగ్లీషులో అత్యంత ప్రతిభ కనపరచడమే కాకుండా చక్కటి క్రమశిక్షణ సత్ప్రవర్తన చూపించిన బాలబాలికలను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ అభినందించారు. వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొటెక్టర్ బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ తెలుగు కథలను ఆంగ్ల భాషలోకి అనువదించడం నేర్చుకుంటే 2 భాషలపై పట్టు సాధించవచ్చని అన్నారు. ఆంగ్ల అంతర్జాతీయ భాష కాబట్టి దాన్ని మాట్లాడటం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఏ రంగంలోనైనా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆంగ్ల భాషతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ తెలుసుకోవటం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మురళీకాంత్ అన్నారు. నెహ్రూ నికేతన్, స్పీకింగ్ ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకింగ్ ట్రీ అకాడమిక్ డైరెక్టర్ వై విజయకృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఆంగ్ల భాషలో అనర్గళంగా జవాబులు చెప్పి ప్రశంసలు అందుకున్నారు. ఆంగ్ల ఉపాధ్యాయునులు తేజస్విని, రమాదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Good afternoon. Let me introduce myself. I am B. Ishta. Thank you, sir, for giving this opportunity. In speaking tree classes, I enjoy, and what task Rama ma'am give, I participate first. Okay. Tell me. I am excited in participating some challenges
confidence in speaking tree. What was the biggest challenge that you found? Rolling trophy. Rolling trophy. Did your class win the rolling trophy? Yes, our class can be win the rolling trophy. We'll do one thing. Next time we'll have such celebration and we will give the trophy also. Who is your class teacher, by the way? Bashira teacher. Bashira teacher is a class teacher. Bashira teacher is one of my good student also. Do you know that? Yes. You don't Teach like this. Okay. So today what you do, you give this card to her. Do you know why? Because more than you, she believes in you. She says it's because of Dundi my class is special. So one who recognizes your talent should appreciate, right? So you appreciate her by giving this card. Give. The name itself says that English Language Protector, which means that they want everyone to speak in English. So as a part of encouraging spoken English skills or communication skills in the students, we Nehru Niketan has tied up with this particular wonderful organization Speaking Tree, and we are working together for the past 3 years. And as you all know, why we need to insist on this particular communication skills, because at the end of the day, whatever we score, whatever the marks we score, or whatever the great achievements we made, unless and until we expose ourselves, unless and until you tell yourself that I did this, నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను, నువ్వు చెప్పుకోలేకపోతే, whatever skill you have, it doesn't make any sense. Yes or no? So a language is such a sort of a bridge to communicate or to express your views to the other person. Now, why English? Why are we insisting on English? Because we all know that English is a global language, and we at Nehru Niketan, we believe that in a quote saying that think global but be local. So we need to maintain with our ethical values, moral values. We should respect our teachers, parents, everything, but our thoughts should not stay within the school or stay within the Tenali level. It has to go global. ఇక్కడ కూర్చున్నా కూడా యూఎస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు, మనం ఎట్లా డెవలప్ అవ్వాలి అని మన ఆలోచనలు గ్లోబల్గా ఉండాలి. బట్ మన అలవాట్లు, మన ద హ్యాబిట్స్, ద ఎథిక్స్ అండ్ ద మోరల్స్ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఫ్రమ్ us. శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవాన్ని ఆదివారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు. వార్షికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కోటి దీపోత్సవ క్రతువును వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ అధ్యక్షులైన నూకల వెంకట వేణుగోపాలరావు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని యొక్క పూజాధికారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు మద్దాళి యశ్వంత్ గుప్తా, కోడూరు రాంబ్రహ్మం, నాలం దిలీప్ కుమార్, కొమ్మూరు సురేంద్ర, ఎం సాయి వెంకటేష్, బియ్యపు సాయి, మద్దాళి ప్రణీత్, చెబ్రోలు కిషోర్, విజయ్ కుమార్, సురేష్ కుమార్, గురవయ్య, అన్నా వెంకటేష్ బాబు, ఫణి సంపత్, కె మహేష్ కుమార్, చీదెళ్ల పవన్ కుమార్, ఆలపాటి విజయసాయి, దినేష్ కుమార్, దేశు హాసినిశ్రీ, నాగ ప్రశాంతి, దివ్య నాగశ్రీ, దిలీప్ కుమార్ భక్తులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు బోస్ రోడ్లోని మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఈ యువజన సభ్యుల సంఘ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా వైభవంగా కార్తీక మాస దీపోత్సవాన్ని, కోటి దీపోత్సవాన్ని అత్యంత నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసి శ్రేష్టమైన పూజా సామాన్లు తీసుకొచ్చి, అలాగే శాస్త్రయుక్తంగా ఏదైతే జరపాలో ఆ పూజా కార్యక్రమాలను కూడా విధి విధానాల ప్రకారం జరిపించి వందలాది మంది చేత ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసి
ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ సందర్భంగా ఈ కమిటీ వారిని, వారికి ప్రోత్సహించిన మద్దాలి శేషాచలం గారిని, ఈ కార్యక్రమాలు జరగడానికి వారి ఆశీస్సులు అందించిన నూకల వెంకట వేణుగోపాలరావు గారిని ఈ సందర్భంగా ఈరోజు బోసి రోడ్డులోని శ్రీ వాసవిమాత కనికాపరమేశ్వరమ్మ వారి దేవస్థానం యందు శ్రీ వాసవిమాత కమిటీ సభ్యుల వారి సహకారంతో శ్రీ వాసవిమాత ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి మాకు సహకరించిన పెద్దలు కమిటీ వేణుగోపాలరావు గారు, అలానే మాకు ఎప్పుడు ఎల్లకాలం మా ఎందు సపోర్ట్ చేసే మద్దాలి శేషాచలం గారికి, అలానే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మన బోస్ రోడ్లోని వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మాకు ముందుగా సహకరిస్తున్న కమిటీ సభ్యులైనటువంటి నూకల వెంకట వేణుగోపాలరావు గారికి మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం జరిపించాలంటే ఆ శివుడి ఆజ్ఞ ఉంటే తప్ప మనం ఇలాంటి కార్యక్రమాన్ని చేయించలేం. మరి ఇంత పవిత్రమైన విశిష్టమైనటువంటి రోజుల్లో కార్తీక మాసం పర్వదినాన మరి ఇలాంటి మహత్వరమైన కార్యక్రమాలు మా చేత నిర్వహిస్తున్నటువంటి మద్దాలి శేషాచలం గారికి, భాస్కర్ని శ్రీని గారికి, మరి దేవస్థాన కమిటీ సభ్యులకి, ప్రతి ఒక్కళ్ళకి మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి మహత్వమైన కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక్కరి వల్ల అవ్వదు స్వామి. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని D3 శారదా సర్వీస్ సొసైటీ నేతృత్వంలో బుర్రిపాలెం జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ పోస్టర్ ని తెనాలి మండల ఎంఆర్ఓ ఆవిష్కరించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న 8, 9, 10 తరగతి విద్యార్థినులకు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ కార్యక్రమాన్ని డాక్టర్ డి శారద నిర్వహించారు. తద్వారా విద్యార్థులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, అలాగే అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన ఫోన్ నెంబర్ల గురించి తెలియజేసి వారిలో ధైర్యం నింపారు. అదేవిధంగా మగపిల్లలు ఆడపిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలని కూడా డాక్టర్ బి శారద తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో డాక్టర్ శారద విద్యార్థులకు అవగాహన కల్పించడం చాలా సంతోషమని చెప్పారు. విద్యార్థులు వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా చదువును ప్రేమతో నేర్చుకోవాలని చెబుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సందర్భంగా ధీర అను కార్యక్రమాన్ని జడ్పీ హైస్కూల్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంబాబు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఇలా నోస్ దగ్గర, ఇక్కడ లిప్స్ దగ్గర, ఇక్కడ వెనకాల. వెరీ గుడ్. తర్వాత ఎవరైనా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ శభాషని ఇలా తడితే వెరీ గుడ్. మీరు ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఏ నెంబర్కి బైస్టాండర్ అంటారు? అంటే మనకెందుకులే అని వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలి? నెంబర్స్ చెప్పండి. దేనికి చేస్తారు? మనకి కొత్తగా మనందరి అదృష్టం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళకి, ఫిమేల్ జెండర్కి కూడా ఈ నెంబర్స్ కాల్ చేస్తే మనకు ఆపద సమయాల్లో వాళ్ళు ఇమీడియట్గా వస్తారు. లేట్ నైట్లో చేసినా సరే మన ఇంటి దాకా మనం క్షేమంగా వెళ్ళామా లేదా అనేది చెప్తారు. అలా ఇంటర్నేషనల్గా అందరూ కూడా ఈరోజు యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు మహిళల రక్షణకి. దానికి కేంబ్రిడ్జ్ వాళ్ళు కూడా ఒక పోస్టర్ డిజైన్ చేశారు. ఆ పోస్టరు, ఇక్కడ పోస్టరు అన్నీ మనకి వాళ్ళ రిలీజ్ చేయడానికి. సార్ ఎవరు? ఆడపిల్ల అంటే అది ఒక బరువు అనుకునే వ్యవస్థలోకి వచ్చేసాం. నో, ఎట్టి పరిస్థితుల్లో కాదు. జెండర్ అనేది మనం మాట్లాడుకోవడానికే తప్ప ఈరోజు మరి మీరు పెద్ద వాళ్ళని చూడండి, ఎంత పెద్దవాళ్ళు, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి ఉంటారు. ఉన్నత స్థానంలో అందరూ జెంట్స్ క్రికెట్ చూస్తారు, మహిళా క్రికెట్ ఎవరైనా చూస్తారా? మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎవరైనా చూసారా? ఎవరైనా? తెలియదు. అంటే మనం ఎప్పుడు ప్రపంచం ఎప్పుడు ఒక కోణంలో నుంచి చూడటం అలవాటు చేసుకుంది. అందుకని అదే రైట్ అని ప్రపంచాన్ని నమ్మిస్తోంది. నో, ఎట్టి పరిస్థితుల్లో కాదు.
ఆనందం అనేది ఎప్పుడు ఎక్కడ ఒకచోటే ఉండదు, మనం చూసే కోణాన్ని దృక్కోణాన్ని బట్టే ఉంటుంది. సొసైటీ ఎలా చూసినా సరే, సొసైటీ చిన్నగా చూడండి, మనల్ని పెద్దగా చూడండి, మనలో మనకి ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? ఆడపిల్లలకి ఆత్మవిశ్వాసం కావాలి. ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా ఏదైనా సరే నేను చేయగలను. మనం చిన్న వయసులో చదివే మన పరమావధి, అదే మన లక్ష్యం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారా? జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ పేద పిల్లలు అయి ఉంటారు. తల్లిదండ్రి కూలికి వెళ్ళి మిమ్మల్ని చదివిస్తూ ఉంటుంటారు, అందులో అనుమానమే లేదు. మన లక్ష్యం చదువు అయి ఉండాలి. ఎటువైపు చెడు ఆలోచన వైపు కూడా మన దృష్టి మరలకూడదు. చెడు ఆలోచన వైపు మరలకూడదు, చెడు స్నేహం వైపు మరలకూడదు. ఎప్పుడు సొసైటీలో చెడు అనేది బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అందమైన ఫ్రూట్ లాగా అనిపిస్తూ ఉంటుంది చెడు అనేది. మనం దానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. మీ ఏజ్ గ్రూప్ అలాంటిది. ఓ 20 years, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఈ రేంజ్ వచ్చే వరకు కూడా మనకి ప్రతిదీ ఎవరైనా చిన్న మంచి మాట చెప్పారనుకో, ఏంటమ్మా ఈరోజు అన్నం తిన్నావా, ఏం కూర వేసుకుంటున్నావా? తెనాలిపట్నం రామలింగేశ్వరపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు ఎంతో భక్తిపూర్వకంగా జరిగాయి. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు పాల్గొని సామూహిక కుంకుమ పూజలు చేశారు. సుమారు 250 మంది దాకా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మహిళలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేయించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు వడ్లముడి రాఘవాచార్యులు, పలువురు దాతలు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటలో వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసంలో వార్షికంగా మన పట్టణంలో ఉన్న మహిళలచే, సుహాసినీలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆదివారం ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు గంగరాజు రామకృష్ణ గారు, మా అర్చక స్వామి అయిన వడ్లమూడి రాఘవేంద్ర శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తదుపరి సుహాసీలందరికీ మహిళలకి స్థానికంగా భక్తులచే ఏర్పాటు చేయబడిన అన్నప్రసాదన వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ దేవస్థానం తరపున ధన్యవాదాలు. మాకు సహకరించిన దాతలందరికీ, అన్నదానానికి సహకరించిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. కార్తీక మాస విశేష సందర్భంగా ఈ కార్యక్రమం చక్కగా మనం ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా చక్కగా స్వామివారికి, అమ్మవారికి కుంకుమ పూజ చేసిన మన తెనాలి పట్టణం సువాసులు అందరి చేత వచ్చి చాలా విశేషంగా వచ్చి ఉదయాన్నే చక్కగా ఉపవాసం ఉండి ఏం తినకుండా వచ్చి చక్కగా ఆ అమ్మవారి మరి చక్కగా స్వామివారి కృప కోసం 250-300 మంది మధ్యలో స్వామివారికి చక్కగా కుంకుమ పూజలు చేసుకునే సుహాసులు అందరూ ఇచ్చేసి చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అందరూ సుహాసులు అందరూ చక్కగా చేసుకున్నారు. ఇలా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం చక్కగా సుమారు ఒక 400 మంది దాకా స్వామివారి స్వామివారి ప్రసాదం వచ్చిన కావున అందరు భక్తులు తీర్థప్రసాదం స్వీకరించి అందరూ స్వామివారి కృపకు ప్రార్థన చేరుతున్నాం. అలానే రేపు 2వ తారీఖు వచ్చే డిసెంబర్ 2వ తారీఖు స్వామివారికి అన్నాభిషేకం జరుగును. తెనాలి రామలింగేశ్వరపేటలోని దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసమున పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక ఆదివారం చూసి చక్కగా ఈ యొక్క పేటలోని పట్టణంలోని ఉండేటువంటి సువాసులందరి చేత కుంకుమార్చన పూజా కార్యక్రమం చాలా విశేషంగా వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది దాతలు చక్కగా అందరికీ కూడా పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఆ యొక్క అమ్మవారు ఇచ్చేటువంటి జాకెట్ ముక్క వస్త్రములు, అమ్మవారి రూపు, ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి పూజ చేసుకునేటువంటి వాళ్ళు 200-250 మంది ఉంటారు. చక్కగా భోజనం మాత్రం 300-350 మంది వరకు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఈవో గారు, అర్చకులు, అనేక మంది సహకారం చేత జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దాతలు, ఈ యొక్క ఉండేటువంటి ముత్తైదులు అందరూ కూడా చక్కగా సుభిక్షంగా ఉండి ఆ దాతల సహకారంతో ఇంకా ఎన్నో రకాలైనటువంటి
తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణని పలువురు రైతులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న రైతు సమస్యల్ని వెంటనే పరిష్కరించినందుకు గాను రైతులు తహసీల్దార్ ను ఘనంగా సత్కరించారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణని రైతులు ఘనంగా సత్కరించారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అడంగళ్లు, పొలాల సర్వే నెంబర్లు, వివిధ రైతు సమస్యలు పరిష్కరించినందుకు గాను ఆయన పనితీరును మెచ్చుకున్న రైతులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు ఈదర పొండి చంద్రరావు మాట్లాడుతూ ఎంఆర్ఓ గోపాలకృష్ణ రాకముందు ఇద్దరు తహసీల్దార్లు పనిచేసినా రైతులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేశారని, తద్వారా రైతులు మానసిక ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పటి తహసీల్దార్ గోపాలకృష్ణ వచ్చిన అనతి కాలంలోనే రైతు సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపి 5,000కు పైగా రైతు సమస్యలు పరిష్కరించినట్లు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐతానగర్, తేలప్రోలు, నేలపాడు రైతులు పాల్గొన్నారు. మా నేలపాడు పంచాయతీలో పొలం 2 ఎకరాల 47 సెంట్లు ఉంది. 2 ఎకరాల 47 సెంట్లు 1 ఎకరంలో నెంబర్ మార్చారు. నెంబర్ మార్చి సర్వే చేసి కొత్త నెంబర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఎక్కిమంటే 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. 2 ఎంఆర్ఓలు మారిపోయారు, 2 విఆర్ఓలు మారిపోయారు. ఇప్పుడు వరకు ఎక్కిలేదు. ఈయన వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అది నెంబర్ ఎక్కిచ్చేసి కొన్ని సంవత్సరాలుగా ఈ తెనాలి మండలంలో రైతులకి ఈ సర్వే నెంబర్లో అడంగల్లో 1Bలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనీసం కొన్ని వేలలో పెండింగ్లో ఉండిపోయినాయి. ఎన్నిసార్లు రైతులు వచ్చి రెవెన్యూ వాళ్ళని కలిసి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఇసుగి వేసారిపోయారు. ఈయన గోపాలకృష్ణ గారు వచ్చిన అతి కొద్ది కాలం ఆయన వచ్చింది అంతా కలిపి నాకు తెలిసి 4 నెలలు అవుతుందేమో. ఈ 4 నెలల్లో కనీసం 5,000 పైచీలకు సర్వే నెంబర్లకు సంబంధించిన వాటిని సరిచేసి ఆయన రైతులకి అసలు ఎంత ఉపయోగం చేశారంటే ఆ మానసిక క్షోభ మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్తే మీ సేవకి వెళ్ళమంటారు, మీ సేవకి వెళ్తే సర్వేకి పెట్టుకోమంటారు, సర్వేకి పెట్టుకుంటేనేమన్నా మళ్ళీ ఆ నెంబర్ మార్చాలంటే లాగిన్ ఓపెన్ అవ్వాలంటారు. ఇన్ని రకాల వంకలు చెప్తా చాలా సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చింది. ఈ సమస్యని ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే ఈ 5,000 పైచీలకు సమస్యలను పరిష్కరించి ఆయన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నాడు. అందుకని చెప్పి ఆయన్ని కలిసి మేము ఆ కృతజ్ఞతలు చేయటానికని తెనాలి మండలంలోని గ్రామాల రైతులందరూ బుర్రిపాలెం రోడ్లో జెండా చెట్టు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఆలివర్స్ న్యాచురల్ ఆయిల్ షోరూమ్ ని ప్రారంభించారు. ఈ షోరూమ్ ని టి మోషే ప్రారంభించారు. ప్రకృతి సిద్ధమైన వంట నూనెలను లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆలివర్స్ ఆయిల్ షోరూమ్ను సోమవారం టి మోషే ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత టి నవీన్ మాట్లాడుతూ నూనెలో ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన ఆయిల్ని అందించే లక్ష్యంతో ఆలివర్స్ షోరూమ్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. షోరూంలో స్టాండర్డ్ గల వంట నూనెలైన సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వంటి నూనెలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి కావ్య, ఎలిన్, దినేష్, గోపి, రాణి ప్రభృతులు పాల్గొన్నారు. నేను నవీన్ అండి, ఆలివర్స్ తరపు నుంచి. తెనాలిలో ఈరోజు మనం ఆలివర్స్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. మన స్టోర్లో న్యాచురల్గా తీసిన సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్, కోకోనట్ అండ్ ఆల్మండ్ ఆయిల్, 4 ఆయిల్స్ మనం న్యాచురల్గా పాత ఓల్డ్ మెథడ్స్ వాడి చెక్కగానుగా, ఇంతకుముందు ఎద్దుగానుగలు ఉండేవి, అట్లా ట్రెడిషనల్ మెథడ్స్ వాడి మన తెనాలి వాళ్లకు న్యాచురల్గా ఆయిల్ ఇద్దామని చెప్పి ఆ ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క ఆలివర్స్ స్టోర్ని మనం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఆలివర్స్ ఆయిల్ని వాడి మంచిగా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆలివర్స్ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు. మన ఆలివర్స్ బురిపాలెం రోడ్డు జెండా చెట్టు దగ్గర అండి, ఆపోజిట్ ఎన్ఆర్ఐ కాలేజ్. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన PHVRS గ్రీవెన్స్ కార్యక్రమంలో 6 సమస్యలపై ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వీటిని తక్షణమే పరిష్కరించనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 6 అర్జీలు వచ్చినట్టు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో సర్వేకి సంబంధించిన 5 ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇవి కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు, సంగం జాగర్లమూడిలోనివని తెలిపారు. అలాగే నేలపాడు, తేలప్రోలు గ్రామాలకు సంబంధించి వీఆర్ఓని అందుబాటులో ఉండేలా చూడాలని అర్జీ ఇచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 7 అర్జీలు అందినాయి. అందులో 6 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. అవి కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు, సంగంజాగర్లమూడి ప్రాంతాల నుంచి వచ్చాయి సర్వే కోసం అని చెప్పేసి. ఒక గ్రీవెన్స్ మాత్రం నేలపాడు విలేజ్ నుంచి వచ్చింది, అది రెవెన్యూ రిలేటెడ్. నేలపాడు, తేలప్రోలు విఆర్ఓ నేలపాడులో కూడా కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేశారు రైతులు. అదేవిధంగా ఈ ఏవైతే సర్వే రిలేటెడ్ అప్లికేషన్స్ వచ్చాయో అందరికీ సంబంధితులకు నోటీసులు జారీ చేసి సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి రైతులు మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే ఎక్కడైతే నేలపాడు, తేలప్రోల్లో 2 చోట్లను వీఆర్ఓ అందుబాటులో ఉండాలని రైతులు కోరారు, ఆ విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి రైతులకి వీఆర్ఓ అట్లాగే రెవెన్యూ సేవలు అందే విధంగా కూడా కృషి చేస్తాం. ఇలోహిం చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. తెనాలి సమీప దుడ్డిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఇలోహిం మినిస్ట్రీస్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిపూర్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లక్ష్మి, గ్రామ సర్పంచ్ భగవద్గీత, గ్రామ సచివాలయ సెక్రటరీ సరళకుమారి, గ్రామ మహిళా పోలీస్ భార్గవి, గుమ్మడి విజయకుమార్, బూసిరెడ్డి, అన్వేష్, కొండారెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మినిస్ట్రీస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుండిపాలెం, చుండూరు మండలంలో ఇలోహిం చర్చ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ గుమ్మడి సుధాకర్ బాబు గారు ఈరోజు పాఠశాలలో 170 మంది పిల్లలకు నోట్బుక్స్, బిస్కెట్స్, ఆహారం ట్రస్ట్ తరఫున అందించారు. వారికి ధన్యవాదాలు. వారు ఇవే కాకుండా చాలా అనాథ పిల్లలకు అనాథాశ్రయము, వృద్ధాశ్రయము కట్టి సేవా కార్యక్రమాల్లో వారు ముందుకెళ్తున్నారు. వారికి పాఠశాల సిబ్బంది తరఫున, మన గ్రామ ప్రజల తరఫున వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామ విద్యార్థులు, ఉపాధ్యాయుల పిల్లలు, మరి మీరందరూ కూడా ముందుగా తల్లిదండ్రుల్ని, టీచర్స్ని, పెద్దల్ని చదువు కంటే ముందు కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మీరందరూ కూడా మన పెద్దల్ని, ఇంటి దగ్గర ఆయన, మా తాతయ్యని, అమ్మ, నాన్నని, మరి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు జ్ఞానం నేర్పించేది, చదువు నేర్పించేది. గ్రామ అభివృద్ధికి పలు ఆలయాల పునర్నిర్మాణానికి సేవలు అందిస్తున్న వారిని ప్రోత్సహిస్తూ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ పేర్కొన్నారు. దాతల సహకారంతో పీహెచ్సీ వైద్య సిబ్బందికి నూతన వస్త్రాలను అందించారు. అమతలూరుకు చెందిన రాపర్ల బసవరావు జ్ఞాపకార్థం అమతలూరు, మూల్పూరు పీహెచ్సీలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సోమవారం నూతన వస్త్రాలు బహుకరించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్మారక కమిటీ ఆర్థిక సహకారంతో వైద్యాధికారులు ఎం యేసుబాబు, శృతి మౌనికల చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ రాపర్ల మల్లికార్జునరావు గ్రామాభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు ఆలయాల నిర్మాణాలకు, అమతలూరు గ్రామంలో శ్రీ అమృతేశ్వర స్వామి, శ్రీ శీతల పుట్లమ్మ తల్లి, కొండమ్మ తల్లి దేవాలయాల పునర్నిర్మాణానికి సహకారం అందించారని చెప్పారు. వైద్యాధికారి యేసుబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అమతలూరు పీహెచ్సీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొల్లూరు బాలకృష్ణ, గెల్లి సత్యనారాయణ, గ్రంథి సురేష్, పరుచూరి బుచ్చికోటయ్య, ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో ఈ హాస్పిటల్కి మరి ఆవిరి పట్టడానికి అట్టించినప్పుడు మీకు అందరికీ చెప్పాను. మన ఆశా వర్కర్లకి మీరందరూ కూడా ఈ వర్షాకాలం పేద ప్రజలకి మంచి సౌకర్యం కలిగిస్తే నేను కూడా వృత్తాపత్తిగా మీకు మరి చేస్తాను. గౌరవంగా మిమ్మల్ని అందరినీ నూతన వస్త్రాలతో మరి సన్మానిస్తున్నాను. ఆ మాట ప్రకారం ఈరోజు రామోజీరావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా రాపర్ల బసవయ్య గారు జ్ఞాపకార్థం ఈరోజు అమర్తూరు, మూల్పూరు పిఎస్సిలోని ఆశా వర్కర్లకి నూతన వస్త్రాలతో మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఆశా వర్కర్లకి చాలా స్వల్ప జీతం,
మరి గ్రామాల్లో వాళ్ళు కూడా పేదవారు. మరి ఈరోజు చూసుకుంటే కార్తీక సోమవారం లాస్ట్ రోజు, అట్లాగే క్రిస్మస్కి నిలబట్టిన రోజు, మరి 2 మంచి రోజులు. మరి మనం మంచి రోజులతో మరి మీరందరూ కూడా సేవాభావంతో తక్కువ జీతమైన కూడా చేస్తున్న ఉద్దేశంతో వృత్తాభక్తిగా మరి మేము బసవరావు గారి పేరు మీద, రాపర్ల బసవరావు గారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. బసవరావు గారు అంటే రాపర్ల మల్లికార్జున గారు అని మా గ్రామంలో మరి కుట్లం గుడి కానీ, కొండమ్మ గుడి కానీ, అమృతేశ్వర స్వామి గుడి కానీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అవి కాకుండా వివిధ గ్రామాల్లో అనేక దేవాలయాలు కడుతుంటే ఆ దేవాలయాలకి సలహాలు ఇస్తుంటాడు ఉచితంగా, తనే ఖర్చులు పెట్టి. అవి కాకుండా ఇప్పటికీ దేవాలయంలో మరి ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతుంటే ఆ కార్యక్రమాలకి ఆర్థికంగా మరి సహాయం చేస్తూ దేవాలయ అభివృద్ధికి కష్టపడుతుంటాడు. ఆయన ఎప్పుడు పబ్లిక్లోకి రాడు. కాబట్టి అటువంటి పుత్రుడిని మరి మన గ్రామానికి ఇచ్చినందుకు వాళ్ళ తండ్రి గారు అయిన బసవరావు గారి పేరు మీదుగా మరి వాళ్ళ మంచి రోజు, అటు క్రిస్మస్ నిలబట్టిన రోజు, అట్లాగే కార్తీక సోమవారం లాస్ట్ రోజు, ఈ రెండింటిని అనుగుణంగా, ఎందుకంటే అతను చేసేది కూడా దైవ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంటాడు మల్లికార్జున. కాబట్టి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఆయన ఇయే కాదు, ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే మాకు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు. మేము వృత్తాభక్తిగా మరి ఆశా వర్కర్లు ఎంతో మరి స్వల్ప జీతంతో ఎంతో ఓర్పుగా మరి చేస్తున్నారు. అందుకే కరోనా అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో మేము చెప్పటం. మరి భవిష్యత్తులో కూడా మేము కొన్ని హాస్పిటల్కి సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు మీరు అందరూ కూడా తోడ్పాటును అందించాలని, అట్లాగే ముఖ్యంగా డాక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా. తెనాలికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షబీనా సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో అత్యద్భుత ప్రతిభ కనబరిచింది. తమిళనాడులో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న షబీనా తన ప్రతిభతో సత్తా చాటి పతకాలు సాధించింది. సౌత్రన్ రైల్వేస్ సేలం డివిజన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులో ఈ నెల 22 నుండి 24 తేదీ వరకు జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి క్రీడాకారిణి షేక్ షబీనా పాల్గొని సత్తా చాటింది. తమిళనాడులోని సేలంలో నిర్వహించిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న షేక్ షబీనా అద్భుత ప్రతిభ కనపరిచింది. 84 కేటగిరీలో స్క్వాడ్ 190, బెంచ్ ప్రెస్ 90, డెడ్ ఫిట్లో 180 చొప్పున మొత్తం 460 కేజీల బరువునెత్తి మొదటి స్థానంలో నుంచి పతకాలు సాధించడం పట్ల షబీనాను పలువురు అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుండే పరమేశ్వరుని విశేష అభిషేకాలు, ఆలయ ప్రాంగణంలో భక్తుల కార్తీక దీపారాధనలు. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది. కుక్కల సమస్య కూడా ఎక్కువగా ఉంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలు ప్రస్తావించిన కౌన్సిలర్లు. మహిళల రక్షణకై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో మహిళా మీకోసం అనే కార్యక్రమం చేపట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం. దీనిపై మహిళల్లో బాలలు అవగాహన కల్పించిన తెనాలి పోలీస్. మహిళలపై ఆకృత్యాలకు ఆగడాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలుంటాయంటూ డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Subscribe to our YouTube channel.